హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్గరిథమ్ అవెన్యూ. మన ఫర్దర్ వీడియోస్లో బ్యాక్ ప్రొపగేషన్ అనే ఇంపార్టెంట్ ఆల్గరిథం చదువుకోబోతున్నాం. సో ఆ ఆల్గరిథంకి బేస్ ఆల్గరిథం వచ్చేసి ఈ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం. ఓకే, బ్యాక్ ప్రొపగేషన్ ఆల్గరిథం అర్థం అవ్వాలంటే మనకి ఫస్ట్ ఈ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అంటే ఏందో అర్థం కావాలి. సో దానికోసమే ఈ ఫర్దర్ 2-3 వీడియోస్లో నేను ఈ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ఎంటైర్గా కవర్ చేద్దామని చూస్తున్నాను. సో అందులో మన ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అంటే ఏందో ఫస్ట్ అర్థం చేసుకున్నాం. సో గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఇది దాని డెఫినేషన్. ఓకే, ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఆర్డర్ ఇటరేటివ్ ఆప్టిమైజేషన్ అల్గారిథం ఫర్ ఫైండింగ్ ఏ లోకల్ మినిమా ఆఫ్ ఎ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. ఓకే, ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఆర్డర్. ఓకే, ఫస్ట్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఓకే, ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ iterative optimization algorithm. It is an optimization algorithm. Okay, it is an optimization algorithm. Okay, optimization algorithm for finding a local minima, for finding the local minima of a differentiable function. Okay, of a differentiable function. The idea is to take repeated steps in the opposite direction of the gradient of the function at the current point, because this is the direction of steepest descent. ఓకే, మీరు ఈ డెఫినేషన్లో మీరు ఈ ఫస్ట్ ఆర్డర్ ఇటరేటివ్ ఒకటి, ఇంకొకటి లోకల్ మినిమా అండ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద గ్రేడియంట్. ఓకే, ఈ డెఫినేషన్ మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఈ ఎంటైర్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం చెప్పినప్పుడు మీకు ఈ 3 వర్డ్స్, ఓకే, ఈ డెఫినేషన్ మీకు ఇంపార్టెంట్ అని ఓన్లీ 3 వర్డ్స్. ఓకే, ఓన్లీ 3 వర్డ్స్ మీకు ఇంపార్టెంట్. సో ఈ 3 వర్డ్స్ అనేవి కరెంట్లీ నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ 3 వర్డ్స్ అనేవి నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు రిఫర్ చేసుకున్నప్పుడు ఈ డెఫినేషన్ మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మన గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం డెఫినేషన్. ఓకే, గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ఏంటి? ఇట్స్ అ బేస్ అల్గోరిథం ఆఫ్ బ్యాక్ ప్రాపగేషన్ అల్గోరిథం. ఓకే, బ్యాక్ ప్రాపగేషన్ అల్గోరిథం వర్క్ అవ్వాలంటే ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథమ్స్ గురించి చూద్దాం. మన ప్రీవియస్ సెక్షన్లో మనము గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం డెఫినేషన్ అని చూసాం. ఓకే, ఇప్పుడు గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథంలో 3 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఇంకోటి వచ్చేసి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. అండ్ థర్డ్ వచ్చేసి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్స్ అనేవి. ఓకే, గ్రేడియంట్ డిసెంట్లో ఈ 3 టైప్స్ వచ్చేసి మనకి 3 వీడియోస్లో కవర్ చేద్దాం. ఓకే, బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ గురించి ఒక వీడియో వస్తుంది, స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ గురించి ఇంకో వీడియో వస్తుంది, అండ్ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ గురించి కూడా ఇంకో వీడియో వస్తుంది. సో ఈ 3 డిఫరెంట్ గ్రేడియంట్ డిసెంట్స్ని మనము 3 డిఫరెంట్ వీడియోస్లో కవర్ చేద్దాం. ఓకే, ఈ 3 వచ్చేసి గ్రేడియంట్ డిసెంట్లో టైప్స్. ఓకే, ఇప్పుడు మనము గ్రేడియంట్ డిసెంట్ ఇంట్యూషన్ చూడడానికి ఒక శాంపుల్ డేటా సెట్ అనేది తీసుకున్నాం. ఓకే, గ్రేడియంట్ డిసెంట్ని ఇన్ డెప్త్ అర్థం చేసుకోవడానికి మనము ఒక శాంపుల్ డేటా సెట్ అనేది తీసుకున్నాము. ఆ డేటా సెట్ ఏంటంటే మనకి లీనియర్ రిగ్రెషన్ డేటా సెట్. ఓకే, లీనియర్ రిగ్రెషన్ డేటా సెట్ అంటే ఆ డేటా సెట్లో మనకి అవుట్పుట్ కాలంలో న్యూమరికల్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, అవుట్పుట్ కాలంలో మనకి న్యూమరికల్ వాల్యూ అనేది ఉంటుంది. సో అది మనకి ఏమవుతుంది? రిగ్రెషన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అవుతుంది. సో అట్లా మనము ఒక లీనియర్ రిగ్రెషన్, ఓకే, ఒక లీనియర్ రిగ్రెషన్ డేటా సెట్ తీసుకొని దాని మీద మనము గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అప్లై చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక్కసారి ఆ లీనియర్ రిగ్రెషన్ డేటా సెట్ మీద ఓకే, లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథం మీద అర్థమైంది అనుకో, ఆటోమేటిక్గా మీకు సేమ్ అప్లైస్ టు ద లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ. సో ఏ ఆల్గోరిథమ్స్ కైనా సేమ్గా అప్లై అవుతుంది గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఫస్ట్ మనము ఇనిషియల్గా ఒక ఎగ్జాంపుల్ డేటా సెట్ అనేది తీసుకున్నాం. ఆ డేటా సెట్ వచ్చేసి ఆ డేటా సెట్లో మనకి x1, x2, y. ఓకే, x1, x2, y అంటే x1 ఒక ఫీచర్, x2 ఒక ఫీచర్, y ఒక మన అవుట్పుట్ లేబుల్. ఇప్పుడు ఈ x1, x2 ఫీచర్స్కి కరస్పాండింగ్ డేటా అనేది 1 1 లెట్స్ సే 1 అనుకోండి, సమ్ 2 1, సమ్ 2 అనుకోండి, 3 1 3 2 3 4 5 5. సో ఇట్లా సమ్ ఒక డేటా సెట్ ఉంది. ఓకే, ఇట్లా సమ్ ఒక డేటా సెట్ ఉంది. దీన్ని మనము ఓకే, ఇది వచ్చేసి మన లీనియర్ రిగ్రెషన్ డేటా సెట్. ఓకే, ఇందులో మనకి 2 ఫీచర్స్ ఉన్నాయి, అవుట్పుట్ లేబుల్ y ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ప్లాట్ చేసినప్పుడు ఆ గ్రాఫ్ వచ్చేసి, సో మనకి 2 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన ప్లాట్ వచ్చేసి 2 డైమెన్షనల్ ప్లాట్ ఉంది. ఓకే, ఒకటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి x1 ఫీచర్. ఓకే,
ఇక్కడ వచ్చేసి మనకి x1 ఫీచర్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనకి x2 ఫీచర్ అనేది ఉంటుంది. ఓకే, మనకి 2 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ప్లాట్ అనేది 2 డైమెన్షనల్ ప్లాట్ అవుతుంది. సో ఈ కరస్పాండింగ్ వాల్యూస్ని మీరు సపోజ్ ప్లాట్ చేశారనుకోండి, ఇట్లా వచ్చాయి. ఓకే, ఇట్లా మీకు ప్లాట్ అయినాయి వాల్యూస్ అని. ఓకే, నేను ర్యాండమ్గా ప్లాట్ చేస్తాను, నాకు కన్వీనియంట్గా నేను ర్యాండమ్గా ప్లాట్ చేసుకొని మీకు అర్థం కావాలని. సో మీరు ఎలానో ప్లాట్ చేసుకొని చూడండి. సో ఇది వచ్చేసి మన బెస్ట్ ఫిట్ లైన్. ఓకే, ఇవి వచ్చేసి నేను ర్యాండమ్గా ప్లాట్ చేసుకున్న డేటా పాయింట్స్. ఓకే, మనకు 4 రోస్ ఉన్నాయి కాబట్టి మనకి కరస్పాండింగ్ 4 డేటా పాయింట్స్ అనేవి వస్తాయి. ఓకే, దాన్ని మనం ఒక మోడల్లోకి పంపించినప్పుడు మనకు వచ్చిన బెస్ట్ ఫిట్ లైన్ ఇది. ఓకే, మనకు వచ్చిన బెస్ట్ ఫిట్ లైన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ బెస్ట్ ఫిట్ లైన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలంటే మనకి మినిమం లాస్ అనేది ఉంటుంది. అంటే ఈ డేటా పాయింట్ నుంచి ఈ లైన్కి, ఓకే, ఈ డేటా పాయింట్ నుంచి ఈ లైన్కి మినిమం లాస్ ఉండాలి, ఈ డేటా పాయింట్ నుంచి ఈ లైన్కి మినిమం లాస్ ఉండాలి, ఈ డేటా పాయింట్ నుంచి ఈ లైన్కి, ఈ డేటా పాయింట్ నుంచి ఈ లైన్కి మినిమం లాస్ అనేది అంటే ఈ 4 డేటా పాయింట్స్ కలిపి, ఓకే, ఈ 4 డేటా పాయింట్స్ లాసెస్ కలిపి మనకి ఎప్పుడైతే మినిమం వస్తుందో అదే మన బెస్ట్ ఫిట్ లైన్ అవుతుంది. ఓకే, అదే మన బెస్ట్ ఫిట్ లైన్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ యూజ్ చేస్తున్న లాస్ ఫంక్షన్ వచ్చేసి MSE లాస్. ఓకే, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లాస్ ఫంక్షన్. ఓకే, నేను ఈ డేటా సెట్లో మనకి లాస్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను యూజ్ చేస్తున్న లాస్ ఫంక్షన్ వచ్చేసి మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లాస్ ఫంక్షన్. ఓకే, అప్పుడు లాస్ ఈజ్ ఈక్వల్ టు summation of I is equal to 1 to 4. ఓకే, మనకి 4 డేటా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి I is equal to 1 to 4. ఓకే, 1 to 4 yi minus yi hat వచ్చేసి మన ప్రిడిక్టెడ్ అవుట్పుట్. ఓకే, yi hat అనేది మన ప్రిడిక్టెడ్ అవుట్పుట్. ఓకే, yi ట్రూ అవుట్పుట్ మైనస్ ప్రిడిక్టెడ్ అవుట్పుట్ హోల్ స్క్వేర్. ఓకే, మనం అన్నిటికీ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సమ్మేషన్ అప్లై చేస్తున్నాం. ఓకే, ఆల్ 4 డేటా పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సమ్మేషన్ అప్లై చేసి మనం వచ్చిన ఈచ్ ఇండివిజువల్ లాస్కి వచ్చిన దానికి మనం స్క్వేర్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు YA hat అంటే ఏంటి, ప్రిడిక్టెడ్ అవుట్పుట్ కదా. ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అంటే ఏంటి, మనకి బెస్ట్ ఫిట్ లైన్. ఓకే, ప్రిడిక్టెడ్ అవుట్పుట్ వచ్చేసి బెస్ట్ ఫిట్ లైన్, YA వచ్చేసి మన ఇన్పుట్. ఓకే, సారీ, ఈ కరస్పాండింగ్ టు అవుట్పుట్. మనకి YA hat వచ్చేసి ఈ లైన్. ఓకే, ఈ లైన్ని నేను YA hat నేను ఏమనుకుంటున్నా అంటే YA hat ఈజ్ ఈక్వల్ టు MX plus B అనుకుంటున్నాను. ఓకే, YA hat ఈజ్ ఈక్వల్ టు MX plus B అనుకుంటారు. ఓకే, మన ప్రిడిక్టెడ్ అవుట్పుట్ ఏంది, ఒక లైన్ కదా. ఓకే, మన ప్రిడిక్టెడ్ అవుట్పుట్ వచ్చేసి ఒక లీనియర్ లైన్. సో దాన్ని నేను MX plus B తోనే రిప్రజెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు I is equal to 1 to 4 yi minus mx minus b హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఈ YA hat ప్లేస్లో మీరు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు వచ్చే లాస్ట్లో వచ్చే లాస్ ఫంక్షన్ వచ్చేసి ఇది. ఓకే, ఓకే, ఇక్కడ వరకు మన ప్రాసెస్ అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో మనము దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, ఎక్స్టెండ్ చేద్దాం. మనము మన ప్రీవియస్ సెక్షన్లో ఈ ఫార్ములా వరకు మనం డిరైవ్ చేసుకున్నాం. ఓకే, ఈ M వచ్చేసి మనకి వెయిట్, B వచ్చేసి మనకి బయాస్. ఓకే, M వచ్చేసి వెయిట్, B వచ్చేసి బయాస్, YA వచ్చేసి మనకి ట్రూ అవుట్పుట్. అంటే ఇది డేటాలో ఉంటుంది, ఈ రెండు టర్మ్స్ వచ్చేసి, ఓకే, ఈ రెండు M అండ్ B వచ్చేసి మనకి మోడల్ త్రూ వస్తుంది. ఓకే, మోడల్ అవుట్పుట్ త్రూ మనకి ఈ వెయిట్ ఇంకా బయాస్ పారామీటర్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, లాస్ ఫంక్షన్ ఇప్పుడు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, M అండ్ B మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు మన ఏం ఏంటిది, మినిమం లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మన ఏం వచ్చేసి మినిమం లాస్ డిటర్మైన్ చేయాలి. ఓకే, మినిమం లాస్ డిటర్మైన్ చేయాలంటే మనకి ఈ YA అండ్ XI, ఓకే, YA అండ్ XI ఈ రెండు మనకి ఆల్రెడీ డేటాలో ఉంటాయి. ఓకే, కానీ ఈ M అండ్ B పారామీటర్స్ వచ్చేసి మోడల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, M అండ్ B పారామీటర్స్ అంటే మోడల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. మనం మనకి వేరీ చేసే ఛాన్స్ ఉండదు కదా, ఓన్లీ ఈ M అండ్ Bనే. ఓకే, మనము ఓన్లీ M అండ్ B పారామీటర్స్ మీద చేంజ్ చేయగలుగుతాము. ఓకే, ఈ రెండింటి మీద మనం చేంజెస్ చేస్తే మనకి ఈ L అనేది మినిమం వస్తుంది. ఓకే, లాస్ అనేది మినిమం వస్తుంది. ఓకే, ఇట్లా మనకి మినిమం లాస్ అనేది వస్తుంది. M అండ్ B పారామీటర్స్ మనం ఇట్లా ట్యూన్ చేయడం వల్ల, ఓకే, M అండ్ B పారామీటర్స్ ట్యూన్ చేయడం వల్ల మనకి లాస్ అనేది మినిమం వస్తుంది. అండ్ XI YI వచ్చేసి మనకి ఫిక్స్డ్ టర్మ్స్. ఓకే, అవి మన డేటాలో ఉంటాయి. ఇప్పుడు మన లాస్ ఫంక్షన్ వచ్చేసి M అండ్ B మీద డిపెండ్ అయి ఉంది.
మనము సింప్లిసిటీ కోసం ఏం చేద్దామంటే ఓకే ఫస్ట్ సింప్లిసిటీ మనం ఏం చేద్దామంటే ఈ ఎం వాల్యూ మనకు ముందే తెలుసు అనుకుందాం. ఓకే ముందే తెలుసు అనుకుందాం. ఓకే మనం అది ఆ వాల్యూ వచ్చేసి 60.5 సంథింగ్ ఎంతో పెట్టుకుంటాం. మనము ఆల్రెడీ ఒక మోడల్ అనేది ఒక మోడల్ అనేది బిల్డ్ చేసాము. ఆ మోడల్కి మనం ఇన్పుట్ డేటా ఇచ్చాము. ఆ మోడల్ అనేది మనకి ఈ ఆల్రెడీ ఇన్పుట్ డేటా వెళ్ళిందంటే ఆల్రెడీ మోడల్ అనేది ఒక బెస్ట్ ఫిట్ లైన్ ప్లాట్ చేస్తుంది. సో ఆ బెస్ట్ ఫిట్ లైన్ ప్లాట్ చేసినప్పుడు నీకు ఒక ఫిక్స్డ్ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ వస్తాయి కదా. అందులో మనకి ఎం వాల్యూ ఆల్రెడీ వచ్చింది. ఓకే వెయిట్ పారామీటర్ ఆల్రెడీ మనకి ఫిక్స్డ్ వాల్యూ వచ్చింది అనుకుంటాం. ఓకే ఆ ఫిక్స్డ్ వాల్యూ వచ్చేసి 60.5. ఓకే నేను జస్ట్ ర్యాండమ్గా అజ్యూమ్ చేసుకున్నాను 60.5 అనేది. ఇదేం నేను ఫిక్స్డ్ వాల్యూ కాదు. ఈ 60.5 అనేది మనం అజ్యూమ్ చేసుకోం. ఓకే బి వాల్యూ అంటే మనకు తెలియదు. ఓకే ఈ బి వాల్యూ వచ్చేసి మనకు తెలియదు. మోడల్ అనేది మనకి బి వాల్యూ చెప్పలేదు. ఓన్లీ ఎం వాల్యూ వరకు మోడల్ చెప్పింది. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు ఆల్రెడీ ఈ ఎం వాల్యూ తెలుసు కాబట్టి మనం ఈ ఈక్వేషన్ రీరైట్ చేసుకుందాం. ఎల్ మినిమం లాస్ మినిమం is equal to summation of I is equal to 1 to 4 yi minus 60.5 xi minus b హోల్ స్క్వేర్. ఓకే ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ 3 వాల్యూస్ అనేవి మనకు తెలుసు. ఓకే ఈ 3 వాల్యూస్ అనేవి తెలుసు. ఇప్పుడు మనకున్న మిగిలిపోయిన ఓన్లీ ఒక టర్మ్ వచ్చేసి ఈ బయాస్ టర్మ్. ఓకే ఇది వచ్చేసి మనకు ఓన్లీ మిగిలిపోయిన టర్మ్. ఇప్పుడు మీరు దీన్ని స్క్వేర్ చేసి ఎక్స్పాండ్ చేశారనుకోండి. ఓకే ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసి ఎక్స్పాండ్ చేస్తే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే హైయెస్ట్ డిగ్రీ మస్ట్ బి 2. ఓకే పాలినామియల్ హైయెస్ట్ డిగ్రీ మస్ట్ బి 2. సో ఇది కూడా ఒక పాలినామియల్ లెక్క వస్తుంది. దానికి హైయెస్ట్ డిగ్రీ 2 వస్తుంది. అంటే మనకు బీ స్క్వేర్ అని ఒక టర్మ్ వస్తుంది. బీ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లేస్ లో మనం బీ పెట్టుకుంటాం. బీ స్క్వేర్ అని ఒక టర్మ్ వస్తుంది. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గ్రాఫ్ ఏమవుతుంది ఒక పారాబోలా కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి జనరల్ గా మనకు వచ్చే గ్రాఫ్ వచ్చేసి ఒక పారాబోలా. సో మనకి కరస్పాండింగ్ ఓకే దీనికి కరస్పాండింగ్ మనకు వచ్చిన గ్రాఫ్ వచ్చేసి ఈ పారాబోలా. ఓకే మనము ఈ డేటాని మనం ఎక్స్పాండ్ చేసి స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ వచ్చేసి మనకి ఒక పారాబోలా. ఓకే రూట్ అంటే మనం ఆ లాస్ ఫంక్షన్ ప్లాట్ చేసినప్పుడు మనకు వచ్చింది ఒక పారాబోలా. మనకి వై యాక్సిస్ మీద ఎల్ ఉంటుంది, వై యాక్సిస్ మీద మనకి ఎల్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద మనకి బి ఉంటుంది. ఓకే ఎక్స్ యాక్సిస్ అంటే ఇప్పుడు బీని వేరీ చేసినప్పుడు మనకి ఎల్ అనేది వేరీ అవుతుంది. అంటే జనరల్ ఎక్స్ వేరీ చేసినప్పుడు వై అనేది వేరీ అవుతుంది కదా. సో ఇక్కడ బి అనేది వేరీ చేసినప్పుడు మనకి ఎల్ అనేది వేరీ అవుతుంది. సో మనకి ఇండిపెండెంట్ టర్మ్ వచ్చేసి బి అండ్ డిపెండెంట్ టర్మ్ వచ్చేసి ఎల్. సో అట్లా మనం ఎక్స్ యాక్సిస్ మీద బి పెట్టుకున్నాము, వై యాక్సిస్ మీద ఎల్ అనేది పెట్టుకున్నాం. ఓకే మనకి ఈ వెయిట్ అనే పారామీటర్ ఫిక్స్డ్. ఇప్పుడు మనం ఏం అజ్యూమ్ చేసుకుందామంటే ఇంకొక అజంప్షన్. ఓకే ఫస్ట్ మనం వెయిట్ పారామీటర్స్ అజ్యూమ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక అజంప్షన్ చేసుకున్నాం. మన బయాస్ అనేది గ్రాఫ్లో ఇక్కడ ఉంది. ఓకే ఇది జస్ట్ మనం అజ్యూమ్ చేసుకున్నాం. మన బయాస్ అనేది ఈ గ్రాఫ్లో ఈ పారాబోలిక్ గ్రాఫ్లో మనకి బయాస్ అనే టర్మ్ ఇక్కడ ఉంది. అంటే దీనికి కరస్పాండింగ్ చూసుకోవాలి. ఓకే ఇది మన బయాస్ వాల్యూ కదా, ఇది మన బయాస్ వాల్యూ. ఓకే మనం అజ్యూమ్ చేసుకున్న బయాస్ వాల్యూ ర్యాండమ్గా మనం ఒక బయాస్ వాల్యూ అజ్యూమ్ చేసుకున్నాము. మీరు ఇక్కడ కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు బయాస్ వాల్యూ. ఏదైనా ఇక్కడన్నా అజ్యూమ్ చేసుకోండి, ఏదైనా ఇక్కడన్నా అజ్యూమ్ చేసుకోండి. సో ఈ గ్రాఫ్లో మీరు ఎక్కడన్నా బయాస్ వాల్యూ అజ్యూమ్ చేసుకొని ఈ ఇంట్యూషన్ అనేది చేయొచ్చు. ఓకే నేను ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాను, ఏదైనా ఇక్కడ కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు. సమ్ అరౌండ్ -2, ఇది సమ్ అరౌండ్ 4 వస్తుంది. ఓకే ఇక్కడ తీసుకుంటే మనకు -2 వస్తుంది, ఇక్కడ తీసుకుంటే మనకు సమ్ ర్యాండమ్ వాల్యూ 4 అట్లా వస్తుంది అనుకోండి. సో ఇప్పుడు ఈ -2 ఉంది. ఓకే ఇది మన బయాస్. ఓకే ఇది మన బయాస్. ఎల్ అనేది మనకి బి మీద డిపెండ్ అవుతుంది. ఓకే మనకి లాస్ మినిమం రావాలంటే మనం బి అనేది వేరీ చేయాలి. మనకి వెయిట్ అనే పారామీటర్ ఫిక్స్డ్ ఉంది, మనం బి వేరీ చేస్తే మనకి లాస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే మన ఏమైంది మనం ఎల్ అనేది మినిమం రావాలి. ఎల్ అనేది మినిమం ఇక్కడ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఉంది. ఓకే మనకి బిలో చేంజెస్ చేయడం వల్ల ఎల్లో చేంజెస్ వస్తాయి. ఇప్పుడు బిలో మీరు ఏం చేయాలంటే ఒక వాల్యూ కనుక్కోవాలి. ఓకే ఒక వాల్యూ కనుక్కోవాలి, ఎక్కడైతే లాస్ అనేది మినిమం ఉందో ఆ వాల్యూ కనుక్కోవాలి. ఓకే మనం ర్యాండమ్ ఇక్కడ స్టార్ట్ చేసినాము, మన లాస్ మినిమం ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే అంటే మీరు ఇప్పుడు ఏం డిటర్మైన్ చేయాలి, ఈ బి వాల్యూ డిటర్మైన్ చేయాలి. ఓకే ఇది వచ్చేసి మన లాస్, ఇది వచ్చేసి మన మినిమం లాస్. ఆ మినిమం లాస్ ఎప్పుడు వస్తుంది, బి అనే వాల్యూ ఇక్కడ ఉన్నప్పుడు వస్తుంది. ఓకే ఇక్కడ ఉన్నప్పుడు మనకి మినిమం లాస్ అనేది వస్తుంది. అంటే మీరు చూడంగానే చెప్పేయచ్చు. అంటే మనం ఇప్పుడు బి వాల్యూని ఇక్కడ మూవ్ చేస్తే మనకు మినిమం లాస్ వస్తుంది కదా అని మనం చూడంగానే చెప్పేయచ్చు. కానీ మోడల్కి అర్థం కాదు కదా.
అంటే ఇప్పుడు మోడల్ ఏమనుకుంటుంది, నిన్న బి వాల్యూని ఇటు మూవ్ చేయగలుగుతాను, ప్లస్ ఇటు మూవ్ చేయగలుగుతాను. నాకు బికి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇది తీసుకున్నప్పుడు ఇటు మూవ్ చేస్తా, ఇటు మూవ్ చేస్తా. అది ఇది తీసుకున్నప్పుడు ఇటు మూవ్ చేస్తా, ఇటు మూవ్ చేస్తా. అంటే మోడల్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మనకు చూసినప్పుడు ఏంటంటే మనకు ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ మినిమం లాస్ ఉంది, దానికి కరస్పాండింగ్ బయాస్ వాల్యూ వచ్చేసి ఈ వాల్యూ ఉంది, సంథింగ్ అరౌండ్ 1.5 సంథింగ్, ఏదో ర్యాండమ్ వాల్యూ ఉంది. ఓకే, కానీ మన గ్రేడియంట్, మన బయాస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ బయాస్ అనేది, ఇప్పుడు ఈ బయాస్ని మనం ఏం చేయాలి, అడిషన్ చేయాలి కదా. ఓకే, ఇట్ సైడ్ మూవ్ అంటే మనం బయాస్ అనేది అడిషన్ చేయాలి. ఓకే, అడిషన్ చేయాలి. ఇప్పుడు మనం ఇది మన ఓల్డ్ బయాస్, ఇప్పుడు మనం న్యూ బయాస్ రావాలంటే మనం ఓల్డ్ బయాస్ని, ఓకే, ఇప్పుడు ఇది మన ఓల్డ్ బయాస్, మనం న్యూ బయాస్ రావాలంటే మనం ఒక టర్మ్ అనేది యాడ్ చేయాలి, సో దట్ మనకి ఇక్కడ ఉన్న బయాస్ ఇక్కడ మూవ్ అవుతుంది, రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఉందనుకో, మన బయాస్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఒక టర్మ్ యాడ్ చేయాలి. ఆ టర్మ్, ఓకే, ఒక టర్మ్ అనేది యాడ్ చేయాలి. ఆ టర్మ్ నెగిటివ్ టర్మ్ అయి ఉండాలి, ఎందుకంటే మనకి ఇట్ సైడ్ మూవ్ అవ్వాలి కదా బయాస్. మనకి బయాస్ కొంచెం పాజిటివ్ సైడ్లో ఉంది, సో ఇక్కడ మనకి డిక్రీస్డ్ వాల్యూ ఉంది. ఓకే, ఈ వాల్యూ గ్రేటర్ దెన్ ఈ వాల్యూ కదా. సో అంటే నువ్వు బయాస్ అనేది తగ్గించుకుంటూ రావాలి, ఇక్కడ బయాస్ అనేది పెంచుకుంటూ రావాలి. ఓకే, సో దీనికి కరస్పాండింగ్గా మనకు ఒక ఫిక్స్డ్ ఈక్వేషన్ అనేది ఉంది. ఓకే, ఒక ఫిక్స్డ్ ఈక్వేషన్ అనేది ఉంది. ఆ ఈక్వేషన్ వచ్చేసి B new is equal to B old minus slope. అంటే మీకు ఇక్కడ ఒక టర్మ్ అనేది అర్థం కావాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఏమైంది ఇక్కడ దాకా మూవ్ అవ్వాలి. సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, స్లోప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, స్లోప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్లోప్ ఉంటుంది, ఈ పాయింట్కి వచ్చినాక ఒక స్లోప్ ఉంటుంది. అదే మీరు ఇక్కడికి వచ్చినాక ఇంకో స్లోప్ ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక ఇంకో స్లోప్ ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక ఇంకో స్లోప్ అనేది ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ ఏం ఐడియా రావాలంటే, మనము ఈ వాల్యూ తగ్గించాలన్నా, ఓకే, ఏదో పెంచాలన్నా లేకపోతే తగ్గించాలన్నా, మనము మన ఎంటైర్ డిస్కషన్ అనేది స్లోప్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనే ఐడియా మీకు రావాలి. సో అందుకే మనం ఏం చేద్దామంటే, ఈ ఓల్డ్ వాల్యూకి మనం ఏదో సబ్ట్రాక్ట్ అనేది చేద్దాము, లేదా ఏదో యాడ్ అన్నది చేద్దాం. ఓకే, సో దట్ మనకి ఏంటంటే మనకు వచ్చే న్యూ బయాస్ అనేది ఏదో దీనికంటే బెటర్ ఉంటుంది, ఏదో దీనికంటే బెటర్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనం డెరైవ్ చేసిన ఈక్వేషన్. ఓకే, ఈ పార్ట్ వరకు మనం ఈ ఈక్వేషన్ అనేది డెరైవ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకోటి ఏం అర్థం కావాలంటే, ఇప్పుడు ఈ స్లోప్ వాల్యూ ఉంది కదా, మీరు ఏదో ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయ్యారు అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవ్వాలి అంటే మన బయాస్ వాల్యూ ఏం కావాలి, తగ్గాలి. బయాస్ వాల్యూ తగ్గాలంటే మనకి ఏంటంటే, ఇప్పుడు స్లోప్ వాల్యూ ఏం కావాలి, బయాస్ వాల్యూ తగ్గాలంటే పాజిటివ్ కావాలి. ఓకే, మనము ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలంటే, అంటే ఈ పాయింట్కి మూవ్ అవ్వాలంటే మనం స్లోప్ వాల్యూ అనేది ఓకే, బయాస్ వాల్యూ అనేది పెరగాలి. ఓకే, మనం ఈ పాయింట్ నుంచి ఇట్లా స్లోగా ఇట్లా మూవ్ అవ్వాలంటే మనకి బయాస్ వాల్యూ పెరగాలి. సో బయాస్ వాల్యూ పెరగాలంటే మనకి స్లోప్ అనేది నెగిటివ్ ఉండాలి. అండ్ మీరు ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఈ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలంటే మనకి బయాస్ వాల్యూ అనేది తగ్గాలి. తగ్గాలంటే స్లోప్ అనేది ఈ కేసులో మనకి పాజిటివ్ రావాలి. ఓకే, ఈ కేసులో మనకి పాజిటివ్ రావాలి, ఈ కేసులో మనకి నెగిటివ్ రావాలి. ఓకే, ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఒకటి చెప్పాను, ఒక టర్మ్ గుర్తుంచుకోమని చెప్పాను, దట్ ఈస్ opposite of the calculated gradient. Okay, movement will be always opposite to the calculated gradient. ఓకే, మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసిన గ్రేడియంట్ ఏంటిది, స్లోప్. ఓకే, మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసిన గ్రేడియంట్ స్లోప్, కానీ మన మూమెంట్ ఎలా ఉంది, మనకి ఇక్కడ పాజిటివ్ స్లోప్ వచ్చింది అనుకోండి. ఓకే, పాజిటివ్ స్లోప్ అంటే పాజిటివ్ గ్రేడియంట్. మనకు పాజిటివ్ గ్రేడియంట్ వచ్చినప్పుడు మనకి మూమెంట్ ఎలా ఉంది, డిక్రిమెంట్. ఓకే, డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, పాజిటివ్ గ్రేడియంట్ వచ్చినప్పుడు డిక్రిమెంట్ అవుతుంది. అదే నెగిటివ్ గ్రేడియంట్ వచ్చినప్పుడు మనకి, అంటే నెగిటివ్ స్లోప్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, ఇది తగ్గినప్పుడు, ఓకే, ఇది పాజిటివ్ వచ్చినప్పుడు తగ్గుతుంది, నెగిటివ్ వచ్చినప్పుడు పెరుగుతుంది. అంటే ఇట్ ఈస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద గ్రేడియంట్ క్యాలిక్యులేటెడ్. ఓకే, ఈ దాకా మనం డిటర్మైన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ దాకా ఫార్ములా డిటర్మైన్ చేసాం, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మనకి గ్యారంటీ ఏమో, ఇప్పుడు మనము స్లోప్ అనేది మనకి ఇనిషియల్గా ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఉన్నప్పుడు స్లోప్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడు కానీ మనకి స్లోప్ వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది.
సో ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా లాంగర్ జంప్స్ తీసుకుంటుంది. ఓకే, బయస్ వాల్యూ అనేది ఇట్లా తిరుగుతూ ఉంటుంది, అక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంది, కానీ ఈ పాయింట్కి కన్వర్జ్ అవ్వలేదు. సో ఈ పాయింట్కి కన్వర్జ్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ట్రా టర్మ్ అనేది ఈ ఫార్ములాకి మనం యాడ్ చేస్తాం. అదే మనకి లెర్నింగ్ రేట్. ఓకే, అదే మనకి లెర్నింగ్ రేట్. సో ఆ లెర్నింగ్ రేట్ టర్మ్ యాడ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ ఈ ర్యాపిడ్ మూమెంట్ అనేది తగ్గిస్తాం. ఓకే, ఈ ర్యాపిడ్ మూమెంట్ అనేది తగ్గిస్తాం. అప్పుడు ఈ లెర్నింగ్ రేట్ యాడ్ చేసినప్పుడు మన ఫామ్లో వచ్చేసి బీ న్యూ ఈజ్ ఈక్వల్ టు బీ ఓల్డ్ మైనస్ లెర్నింగ్ రేట్ ఇంటూ స్లోప్ అంటే మన గ్రేడియంట్. ఓకే, స్లోప్ అంటే గ్రేడియంట్ దట్ ఇంటూ లెర్నింగ్ రేట్. ఓకే, ఇప్పుడు లెర్నింగ్ రేట్ యాడ్ చేయకముందు మనకు బయాస్ అప్డేషన్ అన్నప్పుడు ఇట్లా 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 ర్యాండమ్గా జరుగుతుంది. ఓకే, ఇట్లా డ్రాస్టిక్గా జరుగుతుంది. కానీ అదే నువ్వు లెర్నింగ్ రేట్ అంటే ఒక పెద్ద క్వాంటిటీని ఒక చిన్న క్వాంటిటీతో మల్టిప్లై చేసినప్పుడు, ఓకే, ఇప్పుడు ఈ లెర్నింగ్ రేట్ ఎప్పుడు కానీ చిన్న క్వాంటిటీ ఉంటుంది. ఓకే, చిన్న వాల్యూ ఉంటుంది, కానీ స్లోప్ వచ్చేసి ఇనీషియల్గా మనకు గ్రేటర్ ఉంటుంది. ఓకే, ఇనీషియల్గా మనకి స్లోప్ గ్రేటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు గ్రేటర్ టర్మ్ మైనస్ సమ్ ఒక టర్మ్ చేసినప్పుడు మీకు సమ్ పాజిటివ్ అంటే సమ్ ఒక ఇంటిజర్ అయితే వస్తుంది కదా, ఒక ఇంటిజర్ వాల్యూ అనేది వస్తుంది. కానీ అదే మీరు ఇట్లా 0.01 ఇంటూ స్లోప్ చేసి దాన్ని సపరేట్ చేసినప్పుడు మీకు ఏంది ఒక డెసిమల్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, చిన్న చిన్న చేంజెస్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు లెర్నింగ్ రేట్ యాడ్ చేయనప్పుడు మీకు డ్రాస్టిక్ చేంజెస్ అవుతాయి, అండ్ లెర్నింగ్ రేట్ యాడ్ చేసినప్పుడు మీకు చిన్న చిన్న చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకే, ఇప్పుడు లెర్నింగ్ రేట్ యాడ్ చేసినప్పుడు మన గ్రాఫ్ ఎలా ఉంటుందంటే అంటే మన మూమెంట్ ఆఫ్ బయాస్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇది మన లాస్. ఓకే, ఇది వచ్చేసి మన లాస్. అప్పుడు మన బయాస్ అప్డేషన్ ఎలా జరుగుతుందంటే ఇలా చిన్న చిన్న ఫస్ట్ లార్జెస్ట్ స్టెప్స్ అండ్ నెక్స్ట్ ఇట్లా చిన్న చిన్న జరుగుతుంది. ఓకే, ఇట్లా చిన్న చిన్న జరిగి లాస్ట్కి లోకల్ మినిమాకి వచ్చేస్తుంది. అదే ఇక్కడ ఉన్నప్పుడు కూడా సేమ్ సినారియో. ఫస్ట్ ఇనిషియల్ లార్జెస్ట్ స్టెప్స్ తీసుకుంటే ఎందుకు లార్జెస్ట్ స్టెప్స్ తీసుకుంటుంది, మీకు ఇక్కడ ఉన్నప్పుడు మనకి స్లోప్ అనేది గ్రేటర్ ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చినప్పుడు స్లోప్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ఇది మన పారాబోలా అన్నప్పుడు మనకి ఎప్పుడు కానీ ఇట్లా హారిజాంటల్ తీసుకున్నప్పుడు స్లోప్ ఏంటి 0. ఓకే, హారిజాంటల్ తీసుకున్నప్పుడు స్లోప్ ఏంటి ద స్లోప్ ఆఫ్ ద హారిజాంటల్ లైన్ ఏంటి 0 కదా. కానీ అదే మనకి స్లోప్ ఇలా ఉన్నప్పుడు 0 కంటే కొంచెం బెటర్. అదే ఇట్లున్నప్పుడు దీనికంటే ఈ లైన్ బెటర్. ఓకే, అదే ఇట్లున్నప్పుడు దీనికంటే ఈ లైన్ బెటర్. అంటే మనకి ఇట్లా హారిజాంటల్నెస్ పోతున్న కొద్దీ మనకి స్లోప్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఓకే, హారిజాంటల్నెస్ పోతున్న కొద్దీ ఇట్లా వర్టికల్ అవుతున్న కొద్దీ మనకి స్లోప్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, వర్టికల్ అవుతున్న కొద్దీ లైన్ ఎప్పుడైతే వర్టికల్ అవుతుందో మనకి స్లోప్ అనేది గ్రేటర్ ఉంటుంది. అదే హారిజాంటల్ లైన్కి మనకి స్లోప్ అనేది తక్కువ ఉంటుంది, అంటే 0 ఉంటుంది. సో ఇట్లా హారిజాంటల్ నుంచి ఇట్లా వర్టికల్గా మూవ్ అవుతున్నప్పుడు స్లోప్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ సినారియో అనేది అప్లై అవుతుంది. మనకి ఇక్కడ నువ్వు ఈ పాయింట్ దగ్గర నువ్వు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఇట్లా కొంచెం వర్టికల్ ఉంది. కానీ అదే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జంప్ అయినప్పుడు మనకి క్యాలిక్యులేటెడ్ గ్రేడియంట్ వచ్చేసి దీనికంటే కొంచెం తక్కువ. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఇంకొంచెం తక్కువ ఉంటుంది, ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఇంకొంచెం, అట్లా నువ్వు తగ్గించుకుంటూ పోయినప్పుడు నీకు అప్డేషన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. ఓకే, అందుకే మనకి ఇట్లా చిన్న చిన్న చేంజెస్ అనేవి కనిపిస్తాయి. అండ్ ప్లస్ దానికి తోడు ఏంది మనకి ఈ లెర్నింగ్ రేట్. ఓకే, ఈ లెర్నింగ్ రేట్ అనే టర్మ్ యాడ్ అవుతుంది కాబట్టి మన అప్డేషన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. చాలా స్లో అంటే ఓకే మీడియోకర్గా జరుగుతుంది. ఇట్లా ర్యాపిడ్గా కాకుండా ఇట్లా ర్యాపిడ్గా జరిగినప్పుడు ఏంది మనకి మనం ఎప్పుడు కానీ ఈ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవ్వలేము. ఓకే, ఇట్లా ర్యాపిడ్గా జరిగినప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవ్వలేము. అదే మనం లెర్నింగ్ రేట్ యాడ్ చేసి ఈ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవ్వాలనుకున్నప్పుడు కొంచెం బెటర్గా అవుతాం. ఓకే, ఇది వచ్చేసి మన గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ఫార్ములా. ఓకే, ఇది వచ్చేసి మన గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ఫార్ములా. ఓకే, లెట్ మీ రబ్ దిస్. మనం మన ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ఎలా అప్లై అవుతుందో చూసాం. ఓకే, మనం ఇనీషియల్గా ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాము. సో ఆ బయాస్ అప్డేషన్ ఫార్ములాతోని మనము స్లోగా ఈ లోకల్ మినిమం పాయింట్కి వస్తున్నాం. ఓకే, ఇనిషియల్ ఇక్కడ నుండన్నా స్టార్ట్ అయ్యి స్లోగా మనము ఈ లోకల్ మినిమాకి మనం కన్వర్జ్ అవుతున్నాం. ఓకే, అది మన గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం. ఓకే, సిమిలర్గా వెయిట్కి కూడా అలానే అవుతుంది, మీకు అది ఫర్దర్గా చెప్తాను. ఓకే, బయాస్కి అయితే మన గ్రాఫ్ వచ్చేసి ఒక పారాబోలా, మనం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాము అండ్ మినిమం లాస్ దగ్గర మనం ఎండ్ అయిపోతున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ బయాస్ అప్డేషన్ అనేది ఆపాలి. ఓకే, మనం ఇనిషియల్ బయాస్ కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి
మనం ఎక్కడ ఈ బయాస్ అప్డేషన్ అనేది ఆపాలి. ఓకే, ఫస్ట్ మన టాస్క్ వచ్చేసి వెన్ టు స్టాప్. ఓకే, మనము ఇట్లా కంటిన్యూగా అప్డేట్ చేసుకుంటూ ఉంటున్నాం, బాగానే ఉంది. సో మనకి అసలు మన మోడల్కి అసలు ఎలా తెలుస్తుంది మనము ఈ పాయింట్ దగ్గరకు వచ్చినామని. ఓకే, ఇది మన బయాస్ గ్రాఫ్. ఓకే, ఎల్ ఇంకా బయాస్కి మనకు వచ్చిన గ్రాఫ్ ఇది. ఓకే, లాస్కి ఇంకా బయాస్కి మనకున్న గ్రాఫ్. మనం ఇనీషియల్గా ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము అండ్ ఇక్కడికి రీచ్ అవ్వాలని డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ స్టార్ట్ అవుతాము, ఇక్కడికి రీచ్ అవ్వాలి మనం డిస్కస్ చేసుకున్నాం అంతే. ఓకే, డిస్కస్ చేసుకున్నాం. కానీ మన మోడల్కి ఎలా తెలుస్తుంది మనము ఈ పాయింట్కి రీచ్ అయినామా లేదా అని. ఓకే, మనకి జస్ట్ ఇట్లా విజువల్గా చూస్తే అర్థమవుతుంది, కానీ అసలు మన మోడల్కి ఎలా తెలుస్తుంది. ఓకే, మన మోడల్కి ఎలా తెలుస్తుంది మన కీ పాయింట్ దగ్గర మనకు మినిమం లాస్ ఉందని మన మోడల్కి ఎలా తెలుస్తుందంటే వెన్ ఈ పాయింట్కి, ఓకే, దీని ముందు పాయింట్కి ఈ పాయింట్కి డిఫరెన్స్ చేసినప్పుడు సమ్ మినిమం వాల్యూ వచ్చినప్పుడు మన మోడల్కి అనేది అర్థమవుతుంది మనం ఆల్రెడీ ఈ లోకల్ మినిమం అనేది రీచ్ అయిపోయినామని. ఇప్పుడు బీ ఓల్డ్ అంటే మన పాత బయాస్ మైనస్ కొత్త బయాస్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి సమ్ మినిమం వాల్యూ, ఓకే, సమ్ మినిమం వాల్యూ ఆర్ జీరో వచ్చినప్పుడు అప్పుడు మనం మోడల్ బయాస్ అప్డేషన్ అనేది ఆపేస్తుంది. ఓకే, అప్పుడు మనం మోడల్ బయాస్ అప్డేషన్ అనేది ఆపేస్తుంది. ఓకే, వెన్ టు స్టాప్ దిస్ బయాస్ అప్డేషన్ అన్నప్పుడు, ఓకే, వెన్ టు స్టాప్ దిస్ అప్డేట్ ఆఫ్ బయాస్ అన్నప్పుడు మనం మోడల్, ఓకే, మనం ఫస్ట్ ఇనీషియల్ ఇక్కడ స్టార్ట్ అవుతాం. ఓకే, మనం స్లోగా ఇక్కడ దాకా రీచ్ అవుతాం. ఓకే, ఇక్కడ దాకా రీచ్ అవుతాం. సో మన మోడల్ ఈ పాయింట్ దగ్గర రీచ్ అయింది అనుకోండి. సో ఇప్పుడు మోడల్ ఏం చేస్తుందంటే ఈ పాయింట్ని దీని ముందు పాయింట్ని కంపేర్ చేసుకుంటుంది. ఓకే, ఈ పాయింట్ని ఈ ముందు పాయింట్ని కంపేర్ చేసుకుంటుంది. ఓకే, మన ఈ రెండింటి మధ్యలో, ఓకే, మనకి నా ముందైనకి ఎంత డిఫరెన్స్ ఉంది. ఓకే, ఆ డిఫరెన్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఆర్ 0.0001 ఆర్ 0 ఉన్నప్పుడు ఆర్ 0నే ఉన్నప్పుడు, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ బయాస్ అప్డేషన్ అనేది ఆగిపోతుంది. సో అప్పుడు మన మోడల్ ఈ బయాస్ అప్డేషన్ అనేది ఆపేసి ఒక ఫిక్స్డ్ బయాస్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, మీకు ఇనిషియల్గా కోడ్ రాసేటప్పుడు కూడా చెప్పాను, మనకి ట్రైనింగ్ ప్రాసెస్లో ఫిక్స్డ్ వెయిట్స్ ఇంకా బయాస్ అనేవి బయటకు వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఈ విధంగా వస్తాయి. ఓకే, ఈ పాయింట్కి రీచ్ అయిందని మన మోడల్ అర్థం చేసుకున్నప్పుడు మనకి ఫిక్స్డ్ వెయిట్స్ అండ్ బయాస్ అనేది వస్తాయి. ఓకే, ఫిక్స్డ్ వెయిట్స్ అండ్ బయాస్ అనేవి వస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ కేసులో మనకి ఈ పాయింట్కి రీచ్ అయిందో లేదో అని తెలుసుకొని మనకి ఫిక్స్డ్ వెయిట్స్ అండ్ బయాస్ అనేది ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక దాంట్లో మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఈపాక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ బట్టి ఇప్పుడు మీరు 50 ఇటరేషన్స్ సెట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఈపాక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 100 తీసుకోండి. ఓకే, ఈపాక్స్ సమ్ 100 తీసుకున్నారు. ఈ 100 ఈపాక్స్ వరకే మీకు మోడల్ అనేది ట్రైన్ కావాలి. ఓకే, మీరు ఈపాక్స్ అనేది 100 తీసుకున్నారు, ఆ 100 ఈపాక్స్ వరకే మోడల్ అనేది ట్రైన్ చేయాలనుకున్నారు. ఓకే, దాని నుంచి వెళ్ళాలనుకోవట్లేదు, దాని నుంచి తగ్గాలనుకోవట్లేదు. ఓకే, ఆ 100 ఈపాక్స్ వరకే మీరు ట్రైన్ చేయాలనుకుంటున్నారు. సో మోడల్ 100 ఈపాక్స్ వరకు ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, 100 ఈపాక్స్ వరకు ఇక్కడ వరకు వచ్చింది. సో అప్పుడు నీకు ఏమవుతుందంటే ఈ వాల్యూనే ఫిక్స్డ్ బయాస్ వాల్యూ అయిపోతుంది. ఓకే, ఈ వాల్యూనే నీకు ఫిక్స్డ్ బయాస్ వాల్యూ అనేది అవుతుంది. మోడల్ ఇక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడనే అయిపోతుంది. ఈ బయాస్ అప్డేషన్ అనేది ఇక్కడనే ఆపేస్తుంది. ఫస్ట్ కేసులో మనకేంది, ఈ వాల్యూని ఈ ప్రీవియస్ వాల్యూ, ఓకే, బయాస్ న్యూ వాల్యూని బయాస్ ఓల్డ్ వాల్యూని రెండింటిని మనం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఇట్లా చిన్న వాల్యూస్ వస్తున్నప్పుడు మనము అక్కడ వరకు ఆపేస్తాం. సెకండ్ కేసులో ఏంటంటే మనము నెంబర్ ఆఫ్ ఈపాక్స్ బట్టి కూడా ఆపేస్తాం. ఓకే, సెకండ్ కేసులో మనం నెంబర్ ఆఫ్ ఈపాక్స్ బట్టి కూడా ఆపేస్తాం. మనం ట్రైనింగ్ నెంబర్ ఆఫ్ ఈపాక్స్లో చేస్తాం కదా. సో అట్లా చేసినప్పుడు మీకు ఏంటంటే ఇట్లా ఇనీషియల్గా ఒక 100 ఈపాక్స్ వరకు అది ఇక్కడనే సెటిల్ అయిపోయింది అనుకోండి. ఓకే, అది ఇక్కడనే సెటిల్ అయిపోయింది అనుకోండి, మోడల్ ట్రైనింగ్ అనేది ఇక్కడనే అయిపోయింది అనుకోండి. మనకి ఈ పాయింట్ దగ్గరనే ఫిక్స్డ్ బయాస్ అనేది వచ్చేస్తుంది. సో మోడల్ కూడా ఫిక్స్ అయిపోతుంది, ఇదే నా ఫిక్స్డ్ బయాస్ అని. ఓకే, మోడల్ కూడా ఫిక్స్ అయిపోతుంది, ఇదే నా ఫిక్స్డ్ బయాస్ అని. సో ఈ 2 కేసెస్లో వచ్చేసి మనకి ఫిక్స్డ్ బయాస్ అనేది వస్తుంది, ప్లస్ మోడల్ అప్డేట్ ఆఫ్ బయాస్ అనేది ఆగిపోతుంది. ఓకే, ఈ 2 కేసెస్లో మనకి మోడల్ అప్డేషన్ అనేది అయిపోతుంది. ఓకే,
మనము ప్రీవియస్ సెక్షన్ లో ఈ సింపుల్ ఫార్ములా వరకు అయితే డిరైవ్ చేసాం. ఓకే, సింపుల్ ఫార్ములా వరకు డిరైవ్ చేసాం. దట్ ఈస్ బి న్యూ ఈజ్ ఈక్వల్ టు బి ఓల్డ్ మైనస్ స్లోప్. ఆ స్లోప్ అంటే ఏంటిది? మనం దీనికి స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము, లాస్ కి ఇంకా బయస్ కి కదా. సో మనము డిఎల్ దట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ లాస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు బయస్. ఓకే, ద డెరివేటివ్ ఆఫ్ లాస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు బయస్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాన్నే మనము స్లోప్. ఓకే, దాన్నే మనం స్లోప్ అనుకుంటాం. ఓకే, దాన్నే మనం స్లోప్ అనుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఎల్ వాల్యూ వచ్చేసి మనకి ఈ ఎల్ వాల్యూ వచ్చేసి ఇది కదా. ఓకే, మనం ఇనిషియల్ గా క్యాల్కులేట్ చేసిన లాస్ ఫంక్షన్ వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ i is equal to 1 to 4 by 8 ట్రూ అవుట్పుట్ మైనస్ ప్రిడిక్టెడ్ అవుట్పుట్ mxi మైనస్ b. ఓకే, మనకి ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్స్ ఏంటివి? yi, mxi. ఈ త్రీ వచ్చేసి మనకి ఫిక్స్డ్ టర్మ్స్. ఈ స్లోప్ వాల్యూ వచ్చేసి మనకి డిఎల్ బై డిబి. ఓకే, ఈ స్లోప్ వాల్యూ వచ్చేసి మనకి డిఎల్ బై డిబి. సో ఇప్పుడు ఈ ఈ ఆపరేషన్ ని మనం ఇక్కడ అప్లై చేసినప్పుడు, డిఎల్ బై డిబి అంటే ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు బి. నేను బికి రెస్పెక్టివ్ గా డిఫరెన్షియేషన్ అనేది చేస్తున్నాం. దట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ i is equal to 1 to 4 yi మైనస్ m ఇంటూ xi మైనస్ b. ఓకే, మీరు ఈ లోపల ఉన్న ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు మీకు ఈ టర్మ్ అనేది 0 అవుతుంది, ఈ టర్మ్ అనేది 0 అవుతుంది. సో యాజ్ యూఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు b, మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏంది? 1 కదా. ఓకే, సో సిమిలర్ గా ఇక్కడ కూడా డిఫరెన్షియేషన్ ఆఫ్ b విత్ రెస్పెక్ట్ టు b వచ్చేసి 1. ఓకే, ముందు మైనస్ ఉంది కాబట్టి మనకి -1 అనేది వస్తుంది. ఓకే, ఇట్లా ఇది వచ్చేసి, సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంకా స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో 2 అనేది వస్తుంది. ఓకే, -1 ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ వచ్చేసి 2x అండ్ ఎక్స్ కూడా డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి ఎక్స్ డిఫరెన్షియేషన్ వచ్చేసి 1. ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి -1. సో -2 సమ్మేషన్ ఆఫ్ i is equal to 1 to 4 yi మైనస్ mxi మైనస్ b మైనస్ b. ఓకే, ఇది వచ్చేసి మన బయాస్ అప్డేషన్ ఫార్ములా అంటే ఇది వచ్చేసి మన స్లోప్. సో మన బయాస్ అప్డేషన్ ఫార్ములాలో ఈ బి న్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి స్లోప్ అనేది కావాలి. ఆ స్లోప్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే డెరివేటివ్ ఆఫ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు బయాస్. ఓకే, డెరివేటివ్ ఆఫ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు బయాస్. మన లాస్ వాల్యూ ఏంది? ఇది వచ్చేసి మన లాస్ వాల్యూ. ఓకే, ఇది వచ్చేసి మన లాస్ వాల్యూ. ఇప్పుడు దీన్ని డెరివేట్ చేసినప్పుడు, ఓకే, దీనికి డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి స్లోప్ అనేది వస్తుంది. ఓకే, దీన్ని విత్ రెస్పెక్ట్ టు బి నువ్వు డిఫరెన్షియేట్, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, దీన్ని విత్ రెస్పెక్ట్ టు బి నువ్వు డిఫరెన్షియేట్ అనేది చేస్తున్నావు. ఓకే, ఇది ఎక్స్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఓకే, ఇది ఎక్స్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఓకే, ఇది వచ్చేసి బేసిక్ డిఫరెన్షియేషన్, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఓకే, ద డెరివేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 2x అవుతుంది. ఓకే, డెరివేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ 2x. మళ్ళీ x ని డిఫరెన్షియేట్ చేస్తావు, డెరివేషన్ ఆఫ్ ఎక్స్ ఏంది? 1. సో మొత్తానికి దీని డిఫరెన్షియేషన్ వచ్చేసి 2x వస్తుంది. సో సిమిలర్ గా అట్లనే ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు b. ఓకే, ఇది ఎక్స్ స్క్వేర్ ఫామ్ లో ఉంది, ఇక్కడ నీకు బయటకి 2 వస్తుంది అండ్ b. ఓకే, ఇది వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్, ఇది వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్, ఈ రెండు వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్స్, ఇది ఒకటి వేరియబుల్. ఓకే, ఇది ఒకటి వేరియబుల్ టర్మ్. సో ద డెరివేటివ్ ఆఫ్ -b is -1. సో ఇట్ ఈస్ -2. ఈ విధంగా మనకి స్లోప్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో దీన్ని తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీంట్లో నుంచి మనము ఈ వాల్యూ అనేది సపరేట్ గా యాడ్ చేసి మనము ఈ న్యూ బయాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇట్లా మనకి బయాస్ అప్డేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనము వెయిట్ అప్డేషన్ చూద్దాం. మనము మన ప్రీవియస్ సెక్షన్స్ లో మొత్తము బయాస్ అప్డేషన్ మీద వర్క్ చేసాం. ఇప్పుడు ఈ సెక్షన్ నుంచి మనం కొంచెం కాంప్లెక్సిటీ లెవెల్ ఇంక్రీజ్ చేసి వెయిట్ అనే పారామీటర్ మీద వర్క్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ సెక్షన్స్ గా మనము వెయిట్ అనే పారామీటర్ ని, అది m వాల్యూని మనం ఫిక్స్ చేసుకుంటూ వచ్చాం 60.5 అని. కానీ ఇప్పుడు ఈ సెక్షన్ నుంచి మనము ఈ వెయిట్ అనే పారామీటర్ ని కూడా చేంజింగ్ తీసుకొని ఈ బయాస్ వాల్యూని మనం ఫిక్స్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్ నుంచి మనము బయాస్ వాల్యూని వేరీ చేసి ఈ వెయిట్ అనే వాల్యూని, ఓకే, బయాస్ వాల్యూని ఫిక్స్డ్ పెట్టుకున్నాము, వెయిట్ అనే పారామీటర్ని చేంజ్ చేసుకున్నాం. సో అట్లా నువ్వు చేంజ్ చేసుకున్నప్పుడు నీకు అన్ని అప్లికేషన్స్ సేమే ఉంటాయి. సో అక్కడ నువ్వు ఏం చేస్తావు? బయాస్ కి ఇంకా లాస్ కి గ్రాఫ్ అనేది ప్లాట్ చేసినావు. కానీ ఇక్కడ నువ్వు ఏం చేస్తావు? వెయిట్ కి ఇంకా లాస్ కి నువ్వు గ్రాఫ్ అనేది ప్లాట్ చేస్తావు. ఓకే, అది అంతే తేడా ఉంటుంది. ఓకే, జస్ట్ నువ్వు వెయిట్ కి లాస్ కి
గ్రాఫ్ అనేది ప్లాట్ చేస్తావు. సేమ్ నీకు ఒక పారాబోలా వస్తుంది. పారాబోలా వచ్చినాక ఈ పాయింట్ వచ్చేసి నీ లోకల్ మినిమా, ఈ పాయింట్ వచ్చేసి నువ్వు లోకల్ మినిమా, ఈ పాయింట్కి వచ్చినాక మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం నువ్వు వెయిట్ అప్డేషన్ అనేది ఆపేస్తావు. ఓకే, సేమ్ బయాస్కి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో వెయిట్ కూడా సేమ్. కానీ ఎక్కడ తేడా వస్తుంది అంటే వెయిట్ అప్డేషన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్గా మనకు బి న్యూ ఉండే, ఇప్పుడు డబ్ల్యూ న్యూ అయింది. డబ్ల్యూ న్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఓల్డ్, అంటే మనకు ప్రీవియస్ బి ఓల్డ్ ఉండే, ఇప్పుడు డబ్ల్యూ ఓల్డ్ అయింది, మైనస్ లెర్నింగ్ రేట్ అండ్ డిఎల్ బై డిడబ్ల్యూ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ లాస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ లాస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ, అది వచ్చేసి మన స్లోప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చే చేంజ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు డిఫరెన్షియేట్ చేసినప్పుడు మీకు ఒక చిన్న చేంజ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ ని నువ్వు విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ, ఓకే విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ కాదు, సో ఇక్కడ మనం ఎమ్ తీసుకున్నాం కాబట్టి మనం ఎంఏ తీసుకున్నాం ఇక్కడ కూడా. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎమ్ అంటే వెయిట్ పారామీటర్తో నువ్వు డిఫరెన్షియేట్ చేసినప్పుడు దట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to 4 yi, ఓకే yi మైనస్ mxi మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, డిఫరెన్షియేట్ చేస్తున్నావు. ఈ ఎంటైర్ టర్మ్ని మనం డిఫరెన్షియేషన్ అనేది చేస్తున్నాం. డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి ఇది ఫిక్స్డ్, ఇది వచ్చేసి ఫిక్స్డ్ వాల్యూ. ఓకే, y అనేది మనకి ఇన్పుట్ డేటా నుండి వస్తుంది కాబట్టి ఇది ఫిక్స్డ్ వాల్యూ, ఇది ఫిక్స్డ్ వాల్యూ. మనం ఇది ఫిక్స్ చేయట్లేదు, వెయిట్ అనే పారామీటర్ మనం ఫిక్స్ చేయట్లేదు, మనం ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది తీసుకుంటాం. సో వెయిట్ అనే పారామీటర్ని మనం ఫిక్స్ చేయట్లేదు, అది మన వేరియబుల్ పారామీటర్. బయాస్ అనే పారామీటర్ మనం ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, ప్రీవియస్గా మనము ఈ రెండు టర్మ్స్ ఫిక్స్ అయి ఉండే, బయాస్ అనే టర్మ్ వేరీ అవుతుండే. కానీ ఇప్పుడు ఈ సెక్షన్ మనకి ఏంటంటే ఈ రెండు పారామీటర్స్ అనేవి కాన్స్టెంట్ పారామీటర్స్, ఈ ఎం అనే పారామీటర్ అనేది వేరియబుల్ పారామీటర్. సో నువ్వు దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఈ రెండు కాన్స్టెంట్ టర్మ్స్ వచ్చేసి 0 అయిపోతాయి. ఇప్పుడు మనం మిగిలింది ఏంది, మైనస్ ఎంఎక్స్ స్క్వేర్. ఓకే, డిఫరెన్షియేషన్ చేసినప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ అనేది 0 అయిపోతాయి, మనకు మిగిలింది వచ్చేసి ఎంఎక్స్ఐ స్క్వేర్. ఓకే, ఎంఎక్స్ఐ స్క్వేర్ దాన్ని నువ్వు చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే 2 summation of i is equal to 1 to 4 yi minus mxi minus b whole square, whole square రాదు, ఓకే ఇంటూ b ఇంటూ xi. ఓకే, ఈ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు నువ్వు దీన్ని డిఫరెన్షియేషన్ చేసినప్పుడు నీకు ఏమొస్తుందంటే మైనస్ టూ అంటే ఇక్కడ నుండి వస్తుంది -2, ఇక్కడ నుంచి మనకు 2 అనే వాల్యూ వస్తుంది. ఓకే, స్క్వేర్ ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనకు 2 అనే వాల్యూ వస్తుంది. ఈ సమ్మేషన్ అనేది మనకి ఇక్కడనే ఉంది, yi మైనస్ ఎంఎక్స్ఐ బై ఎంఎక్స్ఐ మైనస్ బి. ఓకే, ఇది వచ్చేసి మన ఎక్స్ టర్మ్. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ 2x, మనకి 2 వచ్చింది, ఇది వచ్చేసి మన ఎక్స్ టర్మ్. ఓకే, ఇది వచ్చేసి మన ఎక్స్ టర్మ్ 2x వచ్చింది. ఇప్పుడు లోపల ఉన్న వాల్యూ మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి కదా, సో ఇక్కడ కాన్స్టెంట్ 0 అయిపోతుంది, మైనస్ ఎంఎక్స్ఐ మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎం చేస్తున్నాం కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x ఏంది 2 కదా, సో ఎం అనేది మన కాన్స్టెంట్ పారామీటర్ ఉన్నప్పుడు ఇది xi అనేది బయటకు వస్తుంది. ఓకే, ఇది xi అనేది బయటకు వస్తుంది, సో మనకి xiకి మైనస్ ఉంది కాబట్టి -2 వస్తుంది. సో ఇది వచ్చేసి మన స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ i is equal to 1 to 4 yi minus mxi minus b ఇంటూ xi. మనకి బయాస్ అప్డేషన్ ఫార్ములాలో ఈ xi వాల్యూ అనేది లేకుండా, ఓకే xi వాల్యూ అనేది లేదు, కానీ ఇక్కడ వచ్చేసి మనకి xi వాల్యూ అనేది ఉంది. సో ఈ వాల్యూని నువ్వు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు వెయిట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఓకే, ఇట్లా మనకి వెయిట్ అప్డేషన్ అనేది జరుగుతుంది. ప్రీవియస్గా మనకు వచ్చిన ఫార్ములాలో మనం క్యాల్కులేట్ చేసిన బయాస్ అప్డేషన్ ఫార్ములాలో ఆ విధంగా మనకు బయాస్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి వెయిట్స్ అండ్ బయాస్ అనేవి అప్డేట్ అవుతాయి. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా వెయిట్స్ అండ్ బయాస్ అనేవి అప్డేట్ అవ్వడం చూసాం. కానీ మనము ఒక కోడ్ రాసి ఒక మోడల్ని ట్రైన్ చేస్తున్నప్పుడు ఈ వెయిట్స్ అండ్ బయాస్ అనేవి సైమల్టేనియస్గా అప్డేట్ అవుతాయి. అప్డేట్ అవ్వడం అంటే మనకి బీ న్యూ కూడా సైమల్టేనియస్గా క్యాల్కులేట్ అవుతుంది, మైనస్ లెర్నింగ్ రేట్ ఇంటూ డిఎల్ బై డిబి. ఓకే, ఇది వచ్చేసి మన బయాస్ అప్డేషన్ ఫార్ములా, ఇది వచ్చేసి మన వెయిట్ అప్డేషన్ ఫార్ములా. ఓకే, ఇది వచ్చేసి మన బయాస్ అప్డేషన్ ఫార్ములా, ఇది వచ్చేసి మన వెయిట్ అప్డేషన్ ఫార్ములా. మనం ఇంతసేపు ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేస్తాం.
ఇండివిజువల్గా ఎందుకు క్యాలిక్యులేట్ చేసామంటే మీకు ఈజీగా అర్థం కావడానికి మనం ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసాం. కానీ మన మోడల్ని మనం ట్రైన్ చేస్తున్నప్పుడు ఫిక్స్డ్ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ కలిపి వస్తాయి, ఇండివిజువల్గా రావు. సో కలిపేసి వస్తాయి. సో మనము రియల్ వరల్డ్గా మనము ఒక మోడల్ని బిల్డ్ చేసి ట్రైన్ చేసినప్పుడు మనకి ఫిక్స్డ్ వెయిట్స్ అండ్ బయాస్ అనేవి కలిపి వస్తాయి. సో మన ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఈ రెండింటికి కలిపి జరుగుతుంది. ఓకే, మన ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఈ రెండింటికి కలిపి జరుగుతుంది. సో అట్లాంటప్పుడు నీకు ప్లాట్ ఎలా వస్తుందంటే ఒక 3 డైమెన్షనల్ ప్లాట్ అనేది వస్తుంది. ఆ 3 డైమెన్షనల్ ప్లాట్ ఎలా ఉంటుందంటే ఇది వచ్చేసి నీ క్లాస్ అనుకో, ఇది వచ్చేసి బయాస్, వెయిట్. ఓకే, ఇది వచ్చేసి మన లాస్, ఇది వచ్చేసి మన బయాస్, ఇది వచ్చేసి మన వెయిట్. సంథింగ్ ఇట్లా మనకు ఒక కర్వ్ అనేది ఉంటుంది. మీకు కంప్యూటర్ స్క్రీన్లో ఒక ఇమేజ్ అనేది డిస్ప్లే చేసి చూపిస్తాను. ఓన్లీ వెయిట్ కానీ బయాస్ పారామీటర్ కానీ ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు ఎలా అప్డేట్ అవుతుందో ఈ గ్రాఫ్లో మీరు చూడండి. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా ఇక్కడ స్టార్ట్ అయింది. సో స్లోగా ఇక్కడ లోకల్ మినిమం పాయింట్ దగ్గరకు వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది స్లోగా ఇట్లా లాంగ్గా, ఫస్ట్ ఏమో లాంగ్ అప్డేట్ తీసుకుంది, తర్వాతనేమో షార్ట్గా జంప్ తీసుకొని ఈ లోకల్ పాయింట్, ఓకే, ఈ లోకల్ మినిమం అనేది వచ్చింది. సో ఇది వచ్చేసి మనము ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు, ఓకే, ఇది వచ్చేసి మనం ఇండివిజువల్ ఏదర్ వెయిట్ కానీ బయాస్ కానీ మనం ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు ఈ విధంగా అప్డేట్ అవుతుంది. ఫస్ట్ లాంగర్ జంప్స్ తీసుకుంటే అంటే లాంగర్ స్టెప్స్ తీసుకుంటుంది, తర్వాత షార్టర్ స్టెప్స్ తీసుకొని ఈ లోకల్ మినిమం అనేది వస్తుంది. కానీ అదే మీరు వెయిట్ అండ్ బయాస్ని మీరు కంబైన్డ్గా తీసుకున్నప్పుడు ఇట్లా 3 డైమెన్షనల్ ప్లాట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మన లోకల్ మినిమం పాయింట్. ఓకే, ఇది వచ్చేసి మన లోకల్ మినిమం పాయింట్. ఈ వెయిట్ అండ్ బయాస్ పారామీటర్స్ ఈ లోకల్ మినిమం పాయింట్ సైడ్ మూవ్ అవుతాయి. ఓకే, ఇక్కడ నుంచి బయాస్ వస్తుంది, ఇక్కడ నుంచి వెయిట్ వస్తుంది, ఇక్కడ నుంచి బయాస్ వస్తుంది. ఓకే, ఇట్లా ఈ లోకల్ మినిమం పాయింట్ దగ్గరికి ఇట్లా జారుకుంటూ వస్తాయి. ఓకే, ఇట్లా స్లోప్ ఉంది కాబట్టి మీరు ఎప్పుడు కానీ స్లోప్లో ఇట్లా వెళ్ళినప్పుడు ఇట్లా కిందకి వెళ్ళిపోతారు కదా, కింద వాల్యూకి వెళ్తారు కదా. సో ఇక్కడ కూడా మనకి బయాస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు, వెయిట్ అనేది ఇక్కడ ఇట్లా సమ్ ఎడ్జెస్ నుండి స్టార్ట్ అయ్యి ఈ లోకల్ మినిమం పాయింట్ దగ్గరకు వచ్చేస్తాయి. ఓకే, ఇట్లా మనకి వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి కంబైన్డ్గా అప్డేట్ అవుతాయి. ఇమేజ్ అనేది చూసారనుకుంటున్నాను. మనకి 3 డైమెన్షనల్ ప్లాట్ అనేది ఉంటుంది. ఒక సైడ్ బయాస్ అనేది అప్డేట్ అవుతుంది, ఒక సైడ్ వెయిట్ అనేది ఇట్లా 2 బయాస్ అండ్ వెయిట్స్ మనకి సైమల్టేనియస్గా అప్డేట్ అయ్యి ఒక గ్లోబల్ మినిమం పాయింట్ అనే దగ్గరికి రీచ్ అవుతాయి. సో మనకి వెయిట్ అప్డేషన్ అనేది ఇలా జరుగుతుంది, బయాస్ అప్డేషన్ అనేది ఈ ఫార్ములా త్రూ జరుగుతుంది. ఓకే, వెయిట్ అప్డేషన్ ఈ ఫార్ములా, బయాస్ అప్డేషన్ ఈ ఫార్ములా త్రూ జరుగుతుంది. ఈ రెండు మనకి సైమల్టేనియస్గా జరుగుతాయి, ఇండివిజువల్గా కాదు, సైమల్టేనియస్గా జరుగుతాయి. సో మనకి ఒక 3 డైమెన్షనల్ ప్లాట్ అనేది వస్తుంది. ఆ 3 డైమెన్షనల్ స్పేస్లో మనకి ఒకసారి వెయిట్ అప్డేషన్ జరుగుతుంది, ఇంకోసారి బయాస్ అప్డేషన్ జరుగుతుంది. సో ఆ విధంగా నువ్వు ఒక లోకల్ మినిమం పాయింట్ అనేది నువ్వు రీచ్ అవుతావు. అప్పుడు అది నీ ఫిక్స్డ్ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్. ఓకే, మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనం బేసిక్గా గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అందులో మనకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి లాస్ ఫంక్షన్. ఎప్పుడు కానీ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ఎప్పుడు పనిచేస్తుందంటే లాస్ ఫంక్షన్ ఎప్పుడు కానీ డిఫరెన్షియబుల్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి లాస్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవ్వాలి. సెకండ్ కండిషన్ వచ్చేసి మనకి ఆ లాస్ ఫంక్షన్లో ఒకటి లోకల్ పాయింట్ అనేది ఉండాలి, ఒకటి లోకల్ మినిమం అనేది ఉండాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ వచ్చేసి లాస్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి లాస్ ఫంక్షన్. ఆ లాస్ ఫంక్షన్లో మనకు వచ్చే కండిషన్ వచ్చేసి ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఆ గ్రాఫ్ అనేది డిఫరెన్షియబుల్ కావాలంటే గ్రాఫ్ అనేది ఇట్లా డిస్కంటిన్యూస్ ఉండొద్దు. ఓకే, గ్రాఫ్ అనేది ఎప్పుడు కానీ కంటిన్యూస్గా ఉన్నప్పుడు మనకి జనరల్గా గ్రాఫ్ అనేది డిఫరెన్షియబుల్ అవుతుంది. ఓకే, ఫంక్షన్ అనేది డిఫరెన్షియబుల్ అవుతుంది. సో ఎప్పుడు కానీ లాస్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఉన్నప్పుడు మనకి ఈ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం మనకు పనిచేస్తుంది. అది వచ్చేసి మన ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చేసి ఆ గ్రాఫ్లో మనకి ఒకటే లోకల్ మినిమం ఉన్నప్పుడు ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఓకే, ఒకటే లోకల్ మినిమం ఉన్నప్పుడు ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అదే మల్టిపుల్ లోకల్ మినిమం ఉన్నప్పుడు మోడల్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, మోడల్ అనేది బేసిక్గా కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, మోడల్ వెయిట్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, మోడల్ వెయిట్స్ అండ్ బయాస్ అప్డేషన్ అనేది ఇక్కడనే ఆపిస్తుంది. కానీ మనకి గ్లోబల్ మినిమం వచ్చేసి ఇది. ఓకే, మనకి జనరల్గా గ్లోబల్ మినిమం ఇది, కానీ వెయిట్స్ అండ్ బయాస్ అప్డేషన్ అనేది ఇక్కడనే ఆపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి సాడిల్ పాయింట్ ప్రాబ్లం. ఓకే, సెకండ్ ప్రాబ్లం వచ్చేసి సాడిల్ పాయింట్ అంటే ఏంటంటే మనం ఒక లాస్ ఫంక్షన్ గ్రాఫ్ అనేది ప్లాట్ చేసినప్పుడు
ఆ గ్రాఫ్ అనేది సంథింగ్ ఇలా ఉందనుకోండి ఓకే, ఇలా ఉందనుకుందాం ఓకే. మనకి వెయిట్స్ అప్డేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, వెయిట్స్ అండ్ బయాస్ అప్డేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అది ఇలా వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఒక ఫ్లాట్ సర్ఫేస్ అనేది కనిపిస్తుంది ఓకే, ఒక ఫ్లాట్ సర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో ఇట్లా ఫ్లాట్ ప్లాట్యూ లెక్క ఉన్నప్పుడు, సో ఇట్లా ఫ్లాట్ ప్లాట్యూలో ఉన్నప్పుడు మనకి ఇట్లా ఫ్లాట్ ఉండడం వల్ల ఏంటంటే వెయిట్స్ అండ్ బయాస్ అప్డేషన్ చాలా స్లో అయిపోతుంది. దానివల్ల మనకి ట్రైనింగ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఓకే. మనకి ట్రైనింగ్ టైం అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి కొంచెం ఇష్యూ అవుతుంది ఓకే, కొంచెం ఇష్యూ అవుతుంది. సో అంత ట్రైనింగ్ టైం మనము అంత పేషెన్స్ ఉండదు కాబట్టి మనకి ట్రైనింగ్ టైం అనేది ఎక్కువైపోతుంది ఓకే. మనకి ట్రైనింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది శాడిల్ పాయింట్ వల్ల. ఇది వచ్చేసి మన సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి కౌంటర్ ప్లాట్లో మనకి ప్రాబ్లం ఓకే. జనరల్గా నువ్వు కౌంటర్ ప్లాట్ వేసినప్పుడు మనకి ఒక డేటా ఉంది ఒక డేటా ఉంది, మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఫీచర్స్ డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయి. ఒకటి కిలోమీటర్స్ ఉంది, ఒకటి మిల్లీమీటర్స్ ఉంది, ఇంకోటి సెంటీమీటర్స్లో ఉన్నప్పుడు మనకి కౌంటర్ ప్లాట్ అనేది ఇట్లా ప్లాట్ అవుతుంది ఓకే. ఇట్లా ఒక సంథింగ్ ఒక ఓవల్ లాగా ప్లాట్ అవుతుంది ఓకే, ఒక ఓవల్ లాగా ప్లాట్ అవుతుంది. అదే మీకు సేమ్ స్కేల్లో ఉన్నప్పుడు మనకి ఫీచర్స్ అన్ని ఇట్లా సర్కిల్గా ప్లాట్ అవుతాయి ఓకే. శాడిల్ పాయింట్స్ కౌంటర్ ప్లాట్స్ ఎప్పుడు కానీ ఫీచర్స్ అనేవి డిఫరెంట్ స్కేల్స్లో ఉన్నప్పుడు ఇట్లా ఓవల్ షేప్లో ఫామ్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ స్టార్ట్ అయిన వెయిట్స్ అండ్ బయాస్ అప్డేషన్, ఇక్కడ స్టార్ట్ అయిన మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం మనకి ఇట్లా కొంచెం కర్వ్ తీసుకొని ఇలా ఈ పాయింట్ దాకా రీచ్ అవడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అదే మీకు ఫీచర్స్ అన్ని సేమ్ స్కేల్ మీద ఉన్నప్పుడు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో మనకి ఇక్కడ ట్రైనింగ్ టైం అనేది ఫాస్ట్ అవుతుంది, ఇక్కడ ట్రైనింగ్ టైం అనేది స్లో అవుతుంది. మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి లాస్ ఫంక్షన్ ఓకే. ఫస్ట్ కండిషన్ వచ్చేసి మనకి కంటిన్యూస్ లాస్ ఫంక్షన్ ఉండాలి, అండ్ ఆ కంటిన్యూస్ లాస్ ఫంక్షన్లో మనకి ఒకటే లోకల్ మినిమం ఉన్నప్పుడు మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. సెకండ్ వచ్చేసి శాడిల్ పాయింట్ ఓకే. మన లాస్ ఫంక్షన్లో ఇట్లా శాడిల్ పాయింట్ అంటే ఇట్లా ప్లాట్యూలా ఉన్నప్పుడు మనకి వెయిట్స్ అండ్ బయాస్ అప్డేషన్ అనేది స్లోగా జరుగుతుంది, దానివల్ల మనకి ట్రైనింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది వచ్చేసి మన మెయిన్ ప్రాబ్లం కాబట్టి మనము లాస్ ఫంక్షన్లో ఈ శాడిల్ పాయింట్ ఉన్నప్పుడు కూడా ఈ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం అనేది అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయదు. ఇంకొకటి వచ్చేసి మన థర్డ్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఎప్పుడు కానీ ఫీచర్స్ అనేవి డిఫరెంట్ స్కేల్లో ఉన్నప్పుడు కౌంటర్ ప్లాట్స్ అనేవి ఇట్లా ఓవల్ షేప్లో ఫామ్ అవుతుంది. అట్లా ఓవల్ షేప్లో ఫామ్ అవడం వల్ల మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం అనేది ఇట్లా ఒక కర్వ్ తీసుకొని ఈ దాకా రీచ్ అవుతుంది. సో ఆ కర్వ్ టేకింగ్ టైం అనేది మనకి ఎక్కువ ఉంటుంది. సో ట్రైనింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే మీకు ఫీచర్స్ అన్ని ఒకటి స్కేల్ మీద ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇట్లా ఒక సర్క్యులర్ పాయింట్స్ అని ఓకే, మన కౌంటర్ ప్లాట్ అనేది సర్క్యులర్గా ఉంటుంది. సో దానివల్ల మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం అనేది సీదా ఇక్కడికి రీచ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మన ఎంటైర్ ఇంట్యూషనల్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం ఓకే. ఇది వచ్చేసి మన ఎంటైర్ ఇంట్యూషనల్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం ఓకే. ఇది వరకు మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం అంటే ఏందో చూసాము. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ గురించి నేర్చుకున్నాం ఓకే. మీరు ఒకటే ఏం లేదు, ఈ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం ఒకటి కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి, ఎందుకంటే ఇది బ్యాక్ బోన్ ఆఫ్ డీప్ లెర్నింగ్ ఓకే. ఈ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం వచ్చేసి బ్యాక్ బోన్ ఆఫ్ డీప్ లెర్నింగ్ ఓకే. సో కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి, ట్వైస్ చూడండి లేకపోతే ట్రైస్ చూడండి, కానీ జస్ట్ కొంచెం అర్థం చేసుకోండి ఓకే. ఒక ఐడియా అనేది తెచ్చుకోండి, మనకు వెయిట్స్ అండ్ బయాస్ ఎట్లా అప్డేట్ అవుతున్నాయి, ఫిక్స్డ్ వెయిట్స్ అండ్ బయాస్ ఎప్పుడు వస్తున్నాయి, ఈ బేసిక్ ఐడియా అయితే తెచ్చుకోండి ఓకే. ఇది వచ్చేసి ఎంటైర్ ఇంట్యూషనల్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం ఓకే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like, share and subscribe. Thank you.